పాలసీ మార్పు పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ పాలసీ పైన ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. ప్రస్తుత మద్యం పాలసీ గడువు సెప్టెంబర్ వరకు ఉంది. ప్రస్తుతం గోడౌన్లో మద్యం నిల్వలు నిండుగా ఉన్నాయి. పాలసీ మారిస్తే ఈ సరుకు ఏం చేయాలనే దానిపైన చంద్రబాబు సర్కార్ త్వరలో జరిగే కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకొనుంది. వైసీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. నాసిరకం బ్రాండ్లతో మద్యం ప్రియుల ప్రాణాలతో వైసీపీ చెలగాటమాడిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని బ్రాండ్లు మద్యం షాపుల్లో అందుబాటులోకి రాగా మరికొన్ని బ్రాండ్లపైన ఇంకా నిషేధం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంజ, ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంతా ఎక్సైజ్ శాఖ పూర్తి చేసింది. ఎప్పుడు ఈ కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉందనే దానికి సంబంధించి నెల 18వ తేదీన జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తం మీద గత కొంతకాలంగా గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి బ్రాండ్లన్నీ, నాణ్యమైనటువంటి మద్యం బ్రాండ్లన్నీ ప్రభుత్వం నిషేధించింది. సొంత బ్రాండ్లకి ప్రయారిటీ ఇచ్చింది. ఎక్కడికక్కడ సొంత బ్రాండ్లు, నాసిరకం బ్రాండ్లు అని చెప్పేసి అటు టీడీపీ, జనసేన కూడా అప్పట్లో ఆరోపించినటువంటి పరిస్థితి. మద్యం కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగింది. తమ అధికారంలోకి వస్తే వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర కొత్త ప్రభుత్వం అప్పుడే చర్యలు ప్రారంభించింది. మద్యం దానికి సంబంధించినటువంటి మద్యం శాఖకు సంబంధించినటువంటి ఎండీ కూడా దీనిపైన విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయనపైన సిఐడి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు నాసిరకం మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాణ్యమైన బ్రాండ్ని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పెట్టడానికి కావాల్సిన కసరత్తు అంతా కూడా పూర్తి అవుతుంది. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సంజ? కొత్త పాలసీ ప్రకారం నిర్ణయం ఇంకా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ అయితే పూర్తి కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పటి నుంచి కూడా దీన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పాత ప్రభుత్వ హయాంలో ఏ బ్రాండ్లు అమల్లో ఉన్నాయి, ఏ బ్రాండ్లు నిషేధించారు, ఎక్కడెక్కడ ఆయా బ్రాండ్కు సంబంధించి ఎంత సరుకు అందుబాటులో ఉంది, ఏ గోడౌన్లో ఉంది, ఆ ఉన్నటువంటి సరుకు ఎంతకాలం వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా ఉన్నటువంటి పాలసీ విధానం ఎప్పటి వరకు గడువు ఉంది అనేటువంటి అంశాలకు సంబంధించి అన్ని రకాల డేటానంతా కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆదేశాలు వస్తాయో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందజేయడానికి ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం, మొదటి సమావేశం జరగబోతా ఉంది. దీంట్లో కొత్త పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, కొత్త విధానం ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని కేబినెట్లో నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే గతంలో మొత్తం మద్యం షాపులన్నీ కూడా బహిరంగ వేలం ద్వారా కేటాయింపులు చేసేవారు. దీనివల్ల అత్యధికంగా మద్యం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి ఉండేది. ఆ నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే విధానం ఉండేది. ధరలు కూడా ఒక నియంత్రణ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అదే విధానాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీని ద్వారా నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంటుంది. నిర్ణీతమైనటువంటి ధరలు ఏదైతే ప్రభుత్వం నిర్దేశిస్తుందో ఆ ధరలు అందుబాటులో ఉండే మద్యం ఆ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొత్త మద్యం పాలసీ ద్వారా రూరల్ ప్రాంతాల్లో ఒక్కొక్క షాపుకి 45,000 రూపాయలు టెండర్ విధానం ద్వారా కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో మినిమం 55,000 రూపాయలు టెండర్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా 35,000 మద్యం షాపులకి టెండర్ విధానం ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వం హయాంలో విధానం బహిరంగ టెండర్ ద్వారా, ఓపెన్ టెండరింగ్ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయించేవారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి నాణ్యమైన బ్రాండ్లన్నీ కూడా కాకుండా మొత్తం కొన్ని కొత్త బ్రాండ్లన్నీ కూడా ప్రవేశపెట్టడం, వాటి ధరలు కూడా విపరీతంగా ఉండటం, దీనివల్ల మద్యం ప్రియులు భారంగా పరిణమించారు. అదేవిధంగా సరఫరా చేసే ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేసే మద్యం కూడా నాసిరకంగా ఉండటం వల్ల ఆ మద్యం తాగిన చాలా మంది మృతి చెందినట్లు కూడా ఇటు టీడీపీ నాయకులు, అటు జనసేన నాయకులు అనేక సందర్భాల్లో ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున డిజిటల్
పేమెంట్ కాకుండా నగదు రూపంలోనే ఈ పేమెంట్లు చేయటం, అదేవిధంగా వివిధ బేవరేజెస్ నుంచి కొనుగోలు చేసే మద్యం విధానంలో కూడా కొనుగోళ్లలో కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కొనుగోళ్లలో కూడా తేడాలు ఉన్నట్టు, ధరలో చెల్లింపులో కూడా చాలా వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో మద్యం కొనుగోళ్లలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. వాటన్నిటిపైన విచారిస్తాం, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలుగుదేశం